కార్యకర్తలకు మరియు జనసేన వీర మహిళలకు అందరికీ నమస్కారము। ఈరోజు ముఖ్యాంశం ఏమిటంటే అనంతపురంకి రావడానికి కారణము గుంతకల్ నియోజకవర్గంలో జరుగుతున్న పురపచ్చలు అలాగే చిన్న చిన్న సమస్యలు కూడా మా జిల్లా అధ్యక్షుడైన టీసీ వరుణ్ గారికి మరియు అహుడా చైర్మన్ అయినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడానికి సమస్యలు వివరించడానికి అనంతపురం జిల్లా అధ్యక్షుడైన వరుణ్ గారికి తెలియజేయడానికి వచ్చాము। విషయం ఏంటంటే పార్టీ అనేది సముద్రం లాంటి ఆ సముద్రంలో కొన్ని నీళ్లుంటే సరిపోదు, కార్యకర్తల బలం ఉంటేనే పార్టీ బలోపేతం అవుతుంది। పార్టీ బలోపేతం చేయడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాం। ఈ మధ్యకాలంలో వచ్చిన కొంతమంది మేము సీనియర్లు అంటే 2014 నుంచి 2009 నుంచి కూడా పని చేసుకుంటూ వస్తున్నాము। కొంతమంది వచ్చారు, సంతోషం। పార్టీ అంటే అందరినీ ఆహ్వానించాలా, అందరూ ఉంటేనే పార్టీ బలోపేతం అవుతుంది। గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కావాలంటే అందరూ సమూహం కావాలి, అందరినీ ఆహ్వానించాలి, అందరితో కలుపుకొని పోవాలి। ఇలాంటి పరిస్థితులు గుంతకల్ నియోజకవర్గంలో లేవని చెప్పేసి మేము టీసీ వరుణ్ గారికి వివరించడం జరిగింది। ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా కూర్చొని మాట్లాడి సమన్యాయం చేస్తామని చెప్పేసి వచ్చే బుధవారం రోజు మాకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది। మేము పార్టీ కోసం పనిచేస్తున్నాము, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నాము। పార్టీ బలోపేతం కోసము జనసేన పార్టీని క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయిలో నిర్మించడం కోసం మాత్రమే పనిచేస్తున్నాము। ఇక్కడ ఏ పదవులను ఆశించి రావడం లేదు, మేము ముందు నుంచి అదే కోణంలోనే పోతున్నాము, అలాగే పోతున్నాము। పార్టీని దయచేసి నిర్వీర్యం చేయొద్దండి, ఎవరు కూడా నిర్వీర్యం చేయొద్దండి, పార్టీ కోసం పనిచేయండి, జనసేన పార్టీని బలోపేతం చేయండి। జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్।